అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. దేశవ్యాప్తంగా ధర్మస్థల మిస్టరీస్ మర్డర్స్ కేసు సంచలనం సృష్టిస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఈ క్రమంలో ధర్మస్థల సామూహిక అంత్యక్రియల కేసును అక్కడ చాలా రోజులుగా వివిధ రకాల మీడియా సంస్థల ప్రతినిధులు కవర్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ మీడియా ప్రతినిధులపైన నిన్న సాయంత్రం కొంతమంది వ్యక్తులు దాడి చేసినటువంటి ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఈ ఘటన పంగలలోని దివంగత సౌజన్య నివాసానికి దగ్గరలో జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ప్రకాష్ రాజ్ కూడా దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. అక్కడ ధర్మస్థల వద్ద మీడియా ప్రతినిధుల ఫోటోలు వీడియోలు తీయడాన్ని గమనించి కొందరు గుంపులుగా వారి వద్దకు వచ్చారు. ఈ క్రమంలోనే ధర్మస్థలం కేసు దర్యాప్తులో భాగంగా తప్పుదారి పట్టించే నివేదికలను వ్యాప్తి చేస్తున్నారని ఆరోపిస్తూ అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఈ యొక్క దాడికి తెగబడ్డారు. దీనికి సంబంధించి ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ಆ ಸೌಜನ್ಯ ಅನ್ನೋ ನಮ್ಮ ಹೆಣ್ಣುಮಗಳ ಮೇಲೆ ಇಂತಹ ದಾರುಣ ಹತ್ಯೆ ಯಾಕೆ ನಡೆದಿದೆ ಅಂತ ಕೇಳಿದ್ರೆ ಈ ಗೂಂಡಾಗಳಿಗೆ ಯಾಕೆ ಕಿರಿಕಿರಿ ಆಗ್ತಾ ಇದೆ, ಯಾಕೆ ಕೋಪ ಬರ್ತಾ ಇದೆ, ಇವರಿಂದ ಯಾರಿದ್ದಾರೆ, ಯಾರು ಕಳಿಸಿ ಹೊಡೆಸ್ತಿದ್ದಾರೆ ಅನುಮಾನ ಜಾಸ್ತಿ ಆಗ್ತಾ ಇದೆ. ದಯವಿಟ್ಟು ಪೊಲೀಸರು ಈ ಗೂಂಡಾಗಳನ್ನು ಬಂಧಿಸಿ ಇದರ ಸತ್ಯಾಸತ್ಯತೆ ತಿಳ್ಕೋಬೇಕು. ಜನ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ನ್ಯಾಯ ಕೇಳೋದು ನಮ್ಮ ಕರ್ತವ್ಯ, ನಮ್ಮ ಹಕ್ಕು. నిన్న సాయంత్రం జరిగినటువంటి ఘటన ఇది. అక్కడ సువర్ణ టీవీ అనేటువంటి ఒక ఛానల్, ఇంకొన్ని యూట్యూబ్ ఛానల్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ సౌజన్య ఎవరైతే మిస్ అయినటువంటి మహిళ ఉందో ఆ మహిళ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో దానికి సంబంధించి వార్తను కవర్ చేస్తూ అక్కడ పరిసరాలను వివరిస్తున్నటువంటి సందర్భంలోనే లైవ్లోనే ఆ ప్రాంతంలో అతను డ్యూటీ చేస్తున్నటువంటి రిపోర్టర్ పైన అక్కడికి వచ్చినటువంటి కొంతమంది గుంపులుగా వచ్చినటువంటి వారందరూ కూడా ఏ సాక్ష్యాలతో మీరు ఇలాంటి రిపోర్ట్ని ఇస్తున్నారు, ఈ రకంగా వ్యాప్తి చేస్తున్నారు, అసలు మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యం ఏంటి అనేటువంటి విధంగా వారిని హెచ్చరించి ఆ తర్వాత వాగ్వాదం పెరిగి అటువైపు నుంచి వారు కూడా మాటలంటే అది కొట్లాట వరకు వెళ్ళింది. దీంతో వీరందరూ కూడా అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు యూట్యూబర్స్ పైన దాడులకు తెగబడ్డారు. ఆ తర్వాత వీరు కూడా యూట్యూబర్స్ నుంచి కూడా బయట నుంచి కొంతమందిని తీసుకొచ్చారు. సో రెండు వర్గాలు భారీ ఎత్తున జమ అయిపోయి అక్కడ భీకర ఉద్రిక్తతలకు కారణమైనట్టుగా తెలుస్తుంది. దీంతో పోలీసులు అక్కడికి వచ్చి లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఈ ఘటనను గమనించినటువంటి పోలీసులు జన సమూహాన్ని చెదరగొట్టడానికి అక్కడ లాఠీ చార్జ్ కూడా చేశారు. గాయపడినటువంటి జర్నలిస్టులను ఉజిరేలోని ఆసుపత్రికి తరలించారు. దీనిపైన ప్రకాష్ రాజ్ స్పందించారు. సౌజన్య అక్కడ మిస్ అయినటువంటి ఘటన, చనిపోయినటువంటి ఘటన, దారుణ ఘటనకు సంబంధించి ఒక ఆడ ఏం జరుగుతుందో చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రకంగా దాడులు చేయడం, ఈ రకంగా గుంపులుగా వచ్చి మీడియా ప్రతినిధులపైన దాడులు చేయడం హేయమైన చర్య అంటూ కూడా దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా దాడులు చేసినటువంటి వారిపైన శిక్షించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇక కర్ణాటకలోని ధర్మస్థలంలో విధులు నిర్వహిస్తున్నటువంటి మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిని సినీ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి గూండాల వల్లే భక్తులు విశ్వసించే ధర్మస్థలంకు కలంకం వస్తుందంటూ ఆయన ఒక వీడియోలో విడుదల చేసి దాంట్లో మాట్లాడారు. ఈ క్రమంలో సౌజన్య దారుణ హత్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తే వారు ఎందుకు కోపంగా ఉన్నారని ప్రశ్నించారు. దయచేసి నిందితులను అరెస్టు చేసి నిజం బయటకు తీసుకురండి అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం ఈ అంశం దేశవ్యాప్తంగా మరొకసారి వైరల్గా మారింది. ధర్మస్థలలో అనుమానాస్పద మరణాలు, పూడ్చివేతలపైన సిట్ అధికారులు, పోలీసులు బుధవారం 14వ పాయింట్లో కూడా గాలించారు. బంగ్లాగుడ్డలో నల్ల ముసుగు ఫిర్యాదిదారు గతంలో చూపినటువంటి స్థలాలని కాదని మరో స్థలానికి సిట్ అధికారులు తీసుకువెళ్లాడు. అక్కడ నేల మీద అనేక అస్థిపంజరాలు కనిపించగా స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా సామూహికంగా ఆత్మహత్య చేసుకుని ఉంటారని, అందుకే నేల మీదనే అస్థిపంజరాలు పడి ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేశారు. దీని గురించి దర్యాప్తు చేపట్టాలా వద్దా అని గందరగోళంలో సిట్ అధికారులు ఉన్నారు. ఇక సస్పెన్స్గా ఉన్న 13వ పాయింట్ ఖాళీగా కనిపించింది. ఇప్పటి వరకు పరిశీలించిన 13 స్థలాలతో పాటు 14వ పాయింట్లో కూడా తవ్వకాలు చేస్తున్నారు. నల్లముసుగు వేసుకున్న వ్యక్తి 17 స్థలాలలో మృతదేహాలను పాతిపెట్టినట్టుగా సిట్కి తెలిపారు. దీంతో ఆ విచారణ కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే తాజాగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆగ్రహావేశాలకు లోనై అక్కడికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులపైన దాడి చేయడం ఒక్కసారిగా సంచలనంగా మారింది. ನಮಸ್ಕಾರ. ಇದು ಧರ್ಮಸ್ಥಳದಲ್ಲಿ ಸೌಜನ್ಯಳ ಪರವಾಗಿ ನ್ಯಾಯ ಕೇಳ್ತಾ ಕೆಲಸ ಮಾಡ್ತಿರೋ ಪತ್ರಕರ್ತರ ಮೇಲೆ ಹಲ್ಲೆ ಮಾಡಿರೋದು ಖಂಡನಾರ್ಹ. ಇಂಥ ಗೂಂಡಾಗಳಿಂದಾನೇ ಲಕ್ಷಾಂತರ ಜನರು ಪೂಜಿಸುವ
ಮತ್ತು ಗೌರವಿಸುವ ಧರ್ಮಸ್ಥಳಕ್ಕೆ ಕೆಟ್ಟ ಹೆಸರು ಬರ್ತಾ ಇರೋದು, ಕಳಂಕ ಬರ್ತಾ ಇರೋದು. ಆ ಸೌಜನ್ಯ ಅನ್ನೋ ನಮ್ಮ ಹೆಣ್ಣುಮಗಳ ಮೇಲೆ ಇಂತಹ ದಾರುಣ ಹತ್ಯೆ ಯಾಕೆ ನಡೆದಿದೆ ಅಂತ ಕೇಳಿದ್ರೆ ಈ ಗೂಂಡಾಗಳಿಗೆ ಯಾಕೆ ಕಿರಿಕಿರಿ ಆಗ್ತಾ ಇದೆ, ಯಾಕೆ ಕೋಪ ಬರ್ತಾ ಇದೆ, ಇವರಿಂದ ಯಾರಿದ್ದಾರೆ, ಯಾರು ಕಳಿಸಿ ಹೊಡೆಸ್ತಿದ್ದಾರೆ ಅನುಮಾನ ಜಾಸ್ತಿ ಆಗ್ತಾ ಇದೆ. ದಯವಿಟ್ಟು ಪೊಲೀಸರು ಈ ಗೂಂಡಾಗಳನ್ನು ಬಂಧಿಸಿ ಇದರ ಸತ್ಯಾಸತ್ಯತೆ ತಿಳ್ಕೋಬೇಕು. ಜನ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ನ್ಯಾಯ ಕೇಳೋದು ನಮ್ಮ ಕರ್ತವ್ಯ, ನಮ್ಮ ಹಕ್ಕು. ನಮಸ್ಕಾರ. ಇನ್ನು ಧರ್ಮಸ್ಥಳದಲ್ಲಿ ಸೌಜನ್ಯಳ ಪರವಾಗಿ ನ್ಯಾಯ ಕೇಳ್ತಾ ಕೆಲಸ ಮಾಡ್ತಿರೋ ಪತ್ರಕರ್ತರ ಮೇಲೆ ಹಲ್ಲೆ ಮಾಡಿರೋದು ಖಂಡನಾರ್ಹ. ಇಂಥ ಗೂಂಡಾಗಳಿಂದಾನೇ ಲಕ್ಷಾಂತರ ಜನರು ಪೂಜಿಸುವ ಮತ್ತು ಗೌರವಿಸುವ ಧರ್ಮಸ್ಥಳಕ್ಕೆ ಕೆಟ್ಟ ಹೆಸರು ಬರ್ತಾ ಇರೋದು, ಕಳಂಕ ಬರ್ತಾ ಇರೋದು. ಆ ಸೌಜನ್ಯ ಅನ್ನೋ ನಮ್ಮ ಹೆಣ್ಣುಮಗಳ ಮೇಲೆ ಇಂತಹ ದಾರುಣ ಹತ್ಯೆ ಯಾಕೆ ನಡೆದಿದೆ ಅಂತ ಕೇಳಿದ್ರೆ ಈ ಗೂಂಡಾಗಳಿಗೆ ಯಾಕೆ ಕಿರಿಕಿರಿ ಆಗ್ತಾ ಇದೆ, ಯಾಕೆ ಕೋಪ ಬರ್ತಾ ಇದೆ, ಇವರಿಂದ ಯಾರಿದ್ದಾರೆ, ಯಾರು ಕಳಿಸಿ ಹೊಡೆಸ್ತಿದ್ದಾರೆ ಅನುಮಾನ ಜಾಸ್ತಿ ಆಗ್ತಾ ಇದೆ. ದಯವಿಟ್ಟು ಪೊಲೀಸರು ಈ ಗೂಂಡಾಗಳನ್ನು ಬಂಧಿಸಿ ಇದರ ಸತ್ಯಾಸತ್ಯತೆ ತಿಳ್ಕೋಬೇಕು. ಜನ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ನ್ಯಾಯ ಕೇಳೋದು ನಮ್ಮ ಕರ್ತವ್ಯ, ನಮ್ಮ ಹಕ್ಕು. ನಮಸ್ಕಾರ. ಇನ್ನು ಧರ್ಮಸ್ಥಳದಲ್ಲಿ ಸೌಜನ್ಯಳ ಪರವಾಗಿ ನ್ಯಾಯ ಕೇಳ್ತಾ ಕೆಲಸ ಮಾಡ್ತಿರೋ ಪತ್ರಕರ್ತರ ಮೇಲೆ ಹಲ್ಲೆ ಮಾಡಿರೋದು ಖಂಡನಾರ್ಹ. ಇಂಥ ಗೂಂಡಾಗಳಿಂದಾನೇ ಲಕ್ಷಾಂತರ ಜನರು ಪೂಜಿಸುವ ಮತ್ತು ಗೌರವಿಸುವ ಧರ್ಮಸ್ಥಳಕ್ಕೆ ಕೆಟ್ಟ ಹೆಸರು ಬರ್ತಾ ಇರೋದು, ಕಳಂಕ ಬರ್ತಾ ಇರೋದು. ಆ ಸೌಜನ್ಯ ಅನ್ನೋ ನಮ್ಮ ಹೆಣ್ಣುಮಗಳ ಮೇಲೆ ಇಂತಹ ದಾರುಣ ಹತ್ಯೆ ಯಾಕೆ ನಡೆದಿದೆ ಅಂತ ಕೇಳಿದ್ರೆ ಈ ಗೂಂಡಾಗಳಿಗೆ ಯಾಕೆ ಕಿರಿಕಿರಿ ಆಗ್ತಾ ಇದೆ, ಯಾಕೆ ಕೋಪ ಬರ್ತಾ ಇದೆ, ಇವರಿಂದ ಯಾರಿದ್ದಾರೆ, ಯಾರು ಕಳಿಸಿ ಹೊಡೆಸ್ತಿದ್ದಾರೆ ಅನುಮಾನ ಜಾಸ್ತಿ ಆಗ್ತಾ ಇದೆ. ದಯವಿಟ್ಟು ಪೊಲೀಸರು ಈ ಗೂಂಡಾಗಳನ್ನು ಬಂಧಿಸಿ ಇದರ ಸತ್ಯಾಸತ್ಯತೆ ತಿಳ್ಕೋಬೇಕು. ಜನ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, న్యాయ కేಳೋದು ನಮ್ಮ కర్తవ్య, ನಮ್ಮ హక్కు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.